మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. నర్వ్ వీక్నెస్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే నర్వ్ వీక్నెస్ అనేది సెట్ అవుతుందా, హోమియోపతిలో ఎలాంటి మెడికేషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, ఈ అంశం గురించి పూర్తి వివరాలు మనకు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ నర్వ్ వీక్నెస్ అంటే ఏంటి సార్, ఒకసారి వివరించండి. ఇప్పుడు నర్వ్ వీక్నెస్ మనం తెలుగులో నరాల బలహీనత అనేసి మనం ఎన్నోసార్లు డిస్కస్ చేస్తాం. చాలా పేషెంట్స్ కూడా వస్తుంటారు క్లినిక్కి. ఈ మధ్య అయితే మీరు చెప్పేటట్టు ఇంకా ఎక్కువ అయిపోయాయి ఈ కేసెస్. ఇప్పుడు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారనమాట. సో ఆ పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉంది అంటే, మేల్ పేషెంట్, 34-year-old పేషెంట్ ఉండే. ఓకే. అయితే వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ కోవిడ్లో చనిపోయారనమాట. అండ్ కోవిడ్లో చనిపోయినప్పుడు వాళ్ళ పేరెంట్స్, ఆయన ఏజ్ ఏమో 30 ఉండే. పేరెంట్స్ చనిపోవడం వల్ల హీ బికేమ్ వెరీ లోన్లీ. మ్యారేజ్ కూడా అవ్వలేదు. అండ్ మదర్కి అయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండే, షుగర్ లేకుండే, బీపీ లేకుండే. అప్పుడు చెప్తుండే కదా కోమార్బిడిటీస్ వల్ల చనిపోయారనేసి. సో ఫస్ట్ మదర్ చనిపోయారు. మదర్ చనిపోయిన నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు. ఓకే. సో ఆ షాక్ వాళ్ళ ఫాదర్ తట్టుకోలేకపోయారనమాట. ఇప్పుడు ఈయన చాలా లోన్లీ అయిపోయింది. హీ వెంట 30 years ఉండే అప్పుడు. హీ వెంట ఇంటూ డిప్రెషన్లో వెళ్ళి ఆయనకు మన దగ్గర డిప్రెషన్ కోసమే ట్రీట్మెంట్కి వచ్చారనమాట. సో అది తగ్గిపోయింది. కానీ ఆయనకు ఏమైపోయిందంటే సరిగా నిద్రపోకపోతుండే, జాబ్ కూడా మానేశారు. అండ్ కంటిన్యూస్లీ ఫోన్ స్క్రోలింగ్, నైట్ టైం బెడ్ మీద పడుకున్నాక కూడా ఆల్మోస్ట్ 3-4 hours ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ పడుకోవడం అట్లా స్టార్ట్ అయింది. అంటే ఇట్లా లైఫ్ని లీడ్ చేయాలనే థాట్ ఆయనకు వెళ్ళిపోయిందనమాట. మెల్లగా ఏమైపోయిందంటే చేతులు లాగడం, కాళ్ళు లాగడం స్టార్ట్ అయింది. మెడ నొప్పి, ఇట్లా పెయిన్ మొత్తం మెడలో స్టార్ట్ అయ్యి మొత్తం హెడ్కి రేడియేట్ అవుతుండే. ఇప్పుడు అది ఆయన తలనొప్పి అని అనుకున్నారు. సో ఇప్పుడు రేడియేటింగ్ పెయిన్స్ కూడా ఉంటాయి దీంట్లో, నరాల బలహీనతలో. మనకు స్టార్ట్ ఇక్కడ అవుతుంది, కానీ ఎట్లా అనిపిస్తుంది అంటే పెయిన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి జరిగి ముందుకు వస్తుంది అనేసి. అంటే అతనికి ఏమైనా డయాబెటీస్ కానీ ఏ కోమార్బిడిటీస్ లేవు, ఏం లేవు. సో మెడలో అట్లనే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయి చేతులు లాగడం, కాళ్ళు లాగడం, తిమ్మిర్లు రావడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో ఇవన్నీ తగ్గినాయి అన్నమాట మన దగ్గర. ఓకే. ఫస్ట్ డిప్రెషన్ తగ్గింది, దాని తర్వాత నరాల బలహీనత కూడా తగ్గింది. ఎంత డ్యూరేషన్ లో ఇది అయ్యిందంటారు సార్ ట్రీట్మెంట్? ఆయనకు ఆల్మోస్ట్ మనం 1.5 year ట్రీట్మెంట్ ఇచ్చామన్నమాట. ఓకే. సో దాని తర్వాత స్లోలీ హీ సెటిల్డ్, హీ గాట్ మ్యారీడ్ అండ్ నౌ హీస్ టోటలీ ఫైన్. సో మనం ఏం చూస్తున్నాం ఇక్కడ, సరే ఆయన స్ట్రెస్ అయితే మనం డిస్కస్ చేసాం, స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది ఇది. అండ్ ప్రతి పేషెంట్లో స్ట్రెస్ వేరే వేరే రూపంలో రావచ్చు ఆ పేషెంట్కి. బట్ దాంతోపాటు ఇంపార్టెంట్లీ మనం ఏం అబ్జర్వ్ చేసామంటే, సరిగా పోస్చర్ లేదు మనిషికి. అంటే పడుకుంటున్నాడు బట్ హీస్ యూజింగ్ ఫోన్. దాంతోపాటు సౌండ్ స్లీప్ లేదు. పని చేసేటప్పుడు కూడా సరిగా కూర్చోకపోతే కూడా ఇట్లా బెంచ్ చేసి కూర్చుంటారు కొందరు. ఇప్పుడు ఎలా అయిపోయారు వీళ్ళందరూ, ఐటీ ఎంప్లాయీస్ స్పెషలీ, మొత్తం రోజు కంప్యూటర్ ముందు మొత్తం ఇట్లా వంగి స్క్రీన్ లోపల వెళ్ళిపోయేటట్టు కూర్చొని పని చేస్తారు. బికాస్ దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్. అది ఇన్వాలంటరీగా అయిపోతుంది, కావాలని చేయరు. సో అది ఆపాలి, స్ట్రైట్ పోస్చర్ మెయింటైన్ చేయాలి. అండ్ ఆ స్ట్రైట్ పోస్చర్ మెయింటైన్ చేయడం వల్ల మనం ఈ రోగాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఉంటే కూడా దాని నుంచి రిలీఫ్ ఉంటుంది మనకు. ఒకవేళ మన పోస్చర్ స్ట్రైట్ ఉన్నాయి అనుకోండి, దాంతో రిలీఫ్ ఉంటుంది మనకు. సో మంచిగా నిద్రపోవాలి, పోస్చర్స్ మెయింటైన్ చేసుకోవాలి, దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అండ్ కొందరు ఏం తప్పు చేస్తారంటే, వాళ్ళు ఏదైతే మ్యాట్రెస్ వాడతారు కదా, అది కరెక్ట్ ఉండదు ఎన్నోసార్లు. సో ఎక్కువ సాఫ్ట్ కూడా ఉండదు, ఎక్కువ హార్డ్ కూడా ఉండదు. ఇప్పుడు మ్యాట్రెసెస్ అన్ని చాలా సాఫ్ట్ ఉంటాయి, మెమరీ ఫోమ్ అని చెప్పేసి. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, మనిషి మ్యాట్రెస్ మీద పెట్టుకుంటే మనిషి లోపలికి వెళ్ళిపోతాడు. సో అట్లాంటి మ్యాట్రెసెస్ వాడకండి. అండ్ ఎట్లాంటి మ్యాట్రెసెస్ వాడండి అంటే, మీకు కంఫర్ట్ కూడా ఉండాలి అండ్ ఎక్కువ కంఫర్ట్ కూడా ఉండొద్దు.
అది అట్లా చేయడం వల్ల మనకు నరాల బలహీనత వస్తుంది, మన స్లీప్ ప్రాపర్ ఉండదు. అది అట్లా. దాంతోపాటు కొందరు మొత్తం కప్పుకుంటారు. అట్లా కూడా చేయొద్దు. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, మనకు ఎంతైతే ఆక్సిజన్ సప్లై ఉండాలి మన బాడీకి అది ఉండదు. దాంతో కూడా నరాల బలహీనత మనకు స్టార్ట్ అవుతుంది. ఇవి 2 కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సో పేషెంట్స్ ఏం చేస్తారంటే, పిల్లో ఉంటుంది కదా, పిల్లో కరెక్ట్ ఉండదు. మనం పిల్లోస్ కూడా రెగ్యులర్లీ చేంజ్ చేయాలి. అది మొత్తం ప్రెస్ అయిపోతాయి. కొందరైతే పిల్లోనే వాడరు. ఏమనుకుంటారు, అట్లా వాడకపోవడం వల్ల వాళ్ళకు స్పాండిలోసిస్ రాదు, నరాల బలహీనత రాదు అని అనుకుంటారు. కానీ అట్లా చేయడం వల్ల మన పోస్చర్ డిస్టర్బ్ అయిపోతుంది. ఎట్లా డిస్టర్బ్ అయిపోతుంది అంటే, మనం నిల్చుంటే మన మెడ, వీపు, నడుము అన్నీ ఒక స్ట్రేట్ లైన్లో ఉంటాయి. కానీ మీరు ఒకవేళ పిల్లో పెట్టుకోకపోతే ఏమవుతుంది, మీ మెడ ఏమో మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. సో అట్లా చేయొద్దు. సాఫ్ట్ పిల్లో మీరు పెట్టుకోవాలన్నమాట. కానీ రైట్ పోస్చర్ అనేది ఉంటుంది కదా సార్, పిల్లో లేకుండానే పడుకోవాలంటూ ఉంటారు కదా మరి. అదే తప్పు అంటున్నాను నేను. అందరు ఏమనుకుంటారు, పిల్లో లేకుండా పడుకుంటే అసలు మెడ నొప్పి స్టార్ట్ అవ్వదు, నరాల బలహీనత స్టార్ట్ అవ్వదు అని అనుకుంటారు. ఇది పెద్ద మిత్. మీరు చెప్పినట్టు ఇది పెద్ద మిత్. వితౌట్ పిల్లో పడుకుంటే మీకు లేని రోగాలు కూడా వస్తాయి. సో పెట్టుకోండి పిల్లో, కానీ ఎక్కువ హార్డ్ ఉండదు. సాఫ్ట్ పిల్లో పెట్టుకోవాలి. అంటే మీరు నిల్చుంటే మీ మెడ, వీపు, నడుము ఒక స్ట్రేట్ లైన్లో ఉంటాయి కదా. సో మీరు పడుకున్న పిల్లో మీద మీరు పడుకున్న తర్వాత కూడా అట్లా స్ట్రేట్ లైన్లో ఉండాలి. ఒకవేళ మెడ వెనక్కి వెళ్ళింది అనుకోండి, నరాల బలహీనత వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి అన్నమాట. సో కమింగ్ టు ఆహారం సార్, ఎందుకంటే మనం బలమైన న్యూట్రిషన్ తీసుకుంటేనే మంచిది కాబట్టి, సో ఎలాంటి మంచి ఆహారం తీసుకోవాలంటారు, ఎలాంటి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి ప్రత్యేకంగా ఈ నరాల బలహీనతకి? పారిజాత ఆకులు ఉంటాయి. సో అవి మీరు బాయిల్ చేసుకోండి, కషాయం లాగా రెడీ చేసుకోండి దాన్ని. దాంట్లో ఇగ్నిషియా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. 1 గ్లాస్లో అది యాడ్ చేసుకొని, ఇగ్నిషియా 5 డ్రాప్స్ ఆ గ్లాస్లో యాడ్ చేసుకోండి. ఈ కషాయం తోటి మంచిగా కలుపుకోండి. అండ్ డైలీ ఎర్లీ మార్నింగ్ ఇది తీసుకోండి. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్ చేసే ముందే తీసుకోండి మీరు. దీంతో ఇది మీకు చాలా వరకు రిలీఫ్ కూడా ఇచ్చేస్తుంది. పర్మనెంట్గా దాని కాజ్ మనం తెలుసుకోవాలి. దాని తర్వాత అంటే స్పాండిలోసిస్ వల్ల వస్తుందా, లేదంటే ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వస్తుందా, అవి పర్మనెంట్గా తగ్గాలంటే మన హోమియోపతిలో ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీరు నాకు కన్సల్ట్ చేయవచ్చు, పర్మనెంట్గా తగ్గిపోతుంది. దాంతో ఎన్ని రోజులు వాడాలంటే మీకు రిలీఫ్ ఉంటుంది కొన్ని రోజులు వాడితే. అండ్ మీకు టైం ఉన్నప్పుడు కన్సల్ట్ చేస్తే అది పర్మనెంట్గా ఎలా తగ్గించుకోవాలనేది నేను మెడిసిన్స్ ఇస్తాను. దాంతో పర్మనెంట్గా తగ్గిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సార్. అసలు నరాల బలహీనత అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, మన హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చాలా డీటెయిల్గా చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్.